చాలా ప్లెయిన్ గా నిల్గా ఉండడాన్ని బోళా శంకర్ అంటూ ప్లేన్ గానే ఉంది పోస్టర్ కూడా. సినిమా చూస్తే చాలా మందికి అందులో కూడా ఏమీ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, అంతా బోళానే అన్నట్లుగా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఆ రకంగా చూస్తేనే అనిపించింది. అండ్ ఇంకా అంటే మెహర్ రమేష్ అంటేనే ముందు అందరు భయపడ్డారు అమ్మో అని. అప్పుడెప్పుడో శక్తి, అశ్విని దత్కి శక్తి ఇచ్చిన అది ఇప్పుడు కోలుకోలే, శక్తి గుంజేసుకున్నారు ఆయన మొత్తం. అసలు వైజయంతి మూవీస్ అనే బ్యానర్ని చూసి ఎన్నాళ్ళైందో అన్నట్టు అదంతా ఆయన చదివే. ఆయన పేర్లో కూడా పెద్ద చెప్పుకునేంత హిట్ ఏం లేదు. పోనీ కొత్త కథ రాయమంటే ఏ శక్తి తీస్తాడో అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి చూసావు కదా సేమ్ అదే తీయి అని చెప్పారు. పోనీ అలా అయినా తీసారు. ఇప్పుడు అక్కడ కూడా వాటికి వేదాలంకో విశ్వాసంకో వాటికి ఎలా ఇచ్చారు పోస్టర్స్, పెద్దగా అజిత్ గారు ఆయనదో లుక్ ఏదో సంథింగ్ రివీల్ చేస్తారు కదా. అట్లా ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంత చిరంజీవి గారు, ఇంత కీర్తి సురేష్ గారు, ఇంత తమన్నా గారు, అంతే టైటిల్ కూడా. మిగతాదంతా షాపింగ్ మాల్ యాడ్స్ ఉన్నాయి దాంట్లో. వాళ్ళు కూడా స్పేస్ ఎలా ఇచ్చారంటే పక్కపక్కన జరిగి ఇక్కడ మీరు చీరలు పెట్టుకోండి, నగలు పెట్టుకోండి, మీ ఇష్టం అన్నట్టుగానే ఇచ్చారు. ఊరు మీరు అన్నట్టు ఇలా ఫ్యామిలీ ఫోటో చేస్తున్నట్టే